ఎఫెక్ట్ తో నెల్లూరుకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో జిల్లా ప్రజల్ని అలర్ట్ చేశారు జిల్లా అధికారులు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దిత్వా ఎఫెక్ట్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. దేవ్ కుమార్. సంధ్య, దిత్వా తుఫాను ప్రభావం అయితే నెల్లూరు జిల్లా పైన అంతగా కనిపించడం లేదని మాత్రం చెప్పాలి. ఎందువల్లంటే ఇది ఇప్పటి వరకు కూడా పెద్దగా భారీ వర్షాలు కానీ మోస్తరు వర్షాలు కానీ కురిసిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో లేదు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ వర్షం ప్రారంభమైనప్పటికీ కొంతసేపు కురవడం, కొంతసేపు ఆగిపోవడం, ఈ విధంగా వర్షం పడుతోంది. దీంతో దీని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయితే మన వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్లను కూడా అలర్ట్ ఉందని చెప్పి కూడా మా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే మంత్రి నారాయణ, అదేవిధంగా మంత్రి ఆనం రామనారెడ్డి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్లు వస్తాయి కాబట్టి, అదేవిధంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉంది కాబట్టి ముందుగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న ఆ ప్రాంతాలను ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరోవైపు చూస్తే జిల్లాకు పైతట్టు ప్రాంతాలు ఏదైతే అన్నమయ్య అదేవిధంగా చిత్తూరు, తిరుపతి ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి దీంతో పాటు సోమశల జలాశయానికి భారీగా నీటి ప్రవాహం వస్తుంది కాబట్టి ఈ పెన్నా ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే పెన్నా సోమశల నుంచి 30,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నీటి ప్రవాహం భారీగా పెరిగితే సుమారుగా 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల వాటర్ను విడుదల చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పెన్నా పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకొని వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జేసీ వెంకటేశ్వర్లకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే జిల్లా జేసీ వెంకటేశ్వర్లు రెవెన్యూ, ఇరిగేషను, విద్యుత్తు ఇలా అన్ని శాఖలతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులకు సంబంధించి సెలవులు కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. ఏదో అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా సెలవు పెట్టకూడదని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. మరోవైపు వీచే గాలులు కూడా విపరీతంగా వీస్తాయి కాబట్టి దీంతో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఏదైనా పడిపోయినప్పుడు కానీ, విద్యుత్కి అంతరాయం కలిగినప్పుడు కానీ వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. దీంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా సముద్ర తీర ప్రాంతంలోనే బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సోమశల నుంచి 30,000 క్యూసెక్ల వరద నీటిని కూడా కిందికి వదలడం జరిగింది. అంటే వర్షాలు ఇంకా పడినప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి రాబోయే గంటల్లో 6-7 గంటల్లో ఈ నెల్లూరు జిల్లాకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పై జిల్లాల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఉంటుంది. కాబట్టి అంతా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతానికైతే దీని ఎఫెక్ట్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే నిన్నటి నుంచి చూస్తే నెల్లూరు జిల్లాలో కేవలం సగటు వర్షపాతం 2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఎక్కువగా కోవూరులో 11.4 మిల్లీమీటర్లు అత్యధికంగా నమోదైతే కలువాయిలో 1 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇది జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అలాగే ఈ సోమశిలకు భారీ నీటి ప్రవాహం కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చెరువులు, అదేవిధంగా వాగులు, వంకలు నిండిపోతాయి, పొంగి పొర్లుతాయి. కాబట్టి అక్కడ కూడా సురక్షిత చర్యలు చేపట్టాలి, జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఇసుక బస్తాలను, అదేవిధంగా ఇతర చర్యలను కూడా ఏర్పాటు చేపట్టాలని కూడా అధికారులు, జిల్లా యంత్రాంగం అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాపై మాత్రం ప్రస్తుతానికైతే ఈ దిత్వా తుఫాను ప్రభావం కొంత తక్కువగానే కనిపిస్తుందని మాత్రం చెప్పాలి సంధ్య. రైట్ దేవ్ కుమార్.